నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ రావు గారు. నమస్కారం, వణకం, వందనం. ఎస్, వణకం, వందనం. మలికం. ఎస్. సో రావు గారు చెప్పండి, ఆహా ఏమి రుచి. సో ఇవాళ కాశ్మీర్కి వెళ్దాం అలా ఒక రౌండ్. సో మటన్ కాంతి అని చెప్పి ఒక డిష్. మటన్ కాంతి. ఓకే, సంథింగ్ వెరీ క్లోజ్ టు మటన్ రోగన్ జోష్ లాగే ఉంటుంది. కానీ మటన్ రోగన్ జోష్లో ఏంటంటే రత్తన్ జోగ్ అని ఒకటి యూజ్ చేస్తారు, ఒక రూట్. దానివల్ల దానికి మటన్ రోగన్ జోష్. ఇది అది లేకుండా చేస్తాం, కొంచెం సిమిలర్ టు దట్ చూస్తారు. ఇంత సబ్జెక్ట్ ఉంది లోపల లోపల. ఓకే, తెలుసుకుందాం మరి. సో మటన్ కాంతి, మాకు తెలిసిన వెలుతురు కాంతి. సో వంటల్లో కూడా కాంతి ఉంది, చూసేద్దాం. మటన్ కాంతి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మటన్ కాంతి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, మటన్ స్టాక్ 1 కప్పు, తరిగిన టమాటోలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో నూనె. దీనికి మటన్ పెద్ద పెద్ద పీసెస్ పెట్టుకోవాలా? అలాగే లేదు, నార్మల్గా ఏంటంటే మీడియం పీసెస్ ఉంటాయి. కొందరు ఇష్టాలు అంటే ఇష్టాలు, మీకు చిన్న పీస్ అంటే ఇష్టం, నాకు పెద్ద పీస్ అంటే ఇష్టం, అలాగే నార్మల్గా ఇష్టాన్ని బట్టి. బట్ నార్మల్లీ ఏ డిష్ అయినా స్టార్ కేటగిరీలో అంటే గ్రామ్స్ లెక్క ఉంటుంది. 50 గ్రాములు ఒక పీస్, 40 గ్రాములు ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్న రెస్టారెంట్లో ఎలా అంటే చిన్న పీసులు చేసి 4 పీసులు వేయడం అలా ఉంటుంది అనమాట. ఇది గరం మసాలా దినుసులు. సో మనమైతే ఈ రెసిపీకి కొంచెం పెద్ద పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఉప్పు, సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ఇప్పుడు మటన్ పీసెస్ అంటున్నారు కదా మీరు. నార్మల్గా మటన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా. మీకు దుమ్ములు ఉంటాయి కదా, చిన్న పీస్ అంటే మీకు దుమ్ములు మళ్ళీ ఎక్కువ ఉంటాయి, మటన్ తక్కువ ఉంటుంది, అదనమాట. అంటే ఒకవేళ మనం బోన్ పీసెస్ కూడా పెద్ద పీసెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా? ఉన్నది. మటన్ అంటే కొంచెం మీడియం, ఎంత పీస్నా ఉండాలి. సో ఇప్పుడు మటన్ వేసుకుందాం. మామూలుగానే మనకి చికెన్ అయినా, చేపలు, రొయ్యలు ఏవైనా నాన్ వెజిటేరియన్ ఫాస్ట్గా మగ్గిపోయి ఉంటాయి. మటన్ మాత్రం ఏంటంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి చాలా మంది చిన్న పీసెస్ అంటే ఇంకొంచెం క్విక్గా అవుతుంది, కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటే టైం పడుతుంది. అంటే ఉడికించి చేసుకుంటే ఫాస్ట్ అవుతుంది. కానీ మనం డైరెక్ట్గా ఇలా చేసుకోవడానికి మనకు అరగంటలో అయ్యే వంట కనీసం 1 గంట అయినా పడుతుంది. కంపల్సరీ మనకి పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది. అంటే బిర్యానీ కొన్ని వంటల్లో పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది అంటే మనం పెద్ద పీసెస్ తీసుకుంటాం మటన్ వరకు. మటన్ వాటర్ అన్నమాట, ఉడికించిన నీళ్ళు. ఇప్పుడు కారం. చాలా మంది మీరు తలకాయ మాంసం కూడా సబ్జెక్ట్ చూస్తుంటే ఆ తలకాయ మాంసం వచ్చి ఎలా వండినా వచ్చి ఆ గ్రేవీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ముక్కలు కూడా వదలకుండా తినే వాళ్ళు ఉన్నారు. అవి కూడా నవ్వులుతూ ఉంటే బాగుంటుంది. కంప్లీట్ బోన్సే కదా ఉంటాయి. ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, మామూలుగా అయితే మనకి చేపల పులుసు తోటి రాగి సంకటి, తలకాయ మాంసం తోటి రాగి సంకటి, అంటే వెజ్ వాళ్ళంటే అల్లం పులుసు, పసుపు పులుసు తోటి రాగి సంకటి తినే వాళ్ళు ఉన్నారు. నాన్ వెజిటేరియన్ అయితే మనకి తలకాయ పులుసు లేదా నాటుకోడి పులుసు లేదా చేపల పులుసు రాగి సంకటి చేసుకుంటే అది కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పేసి తినేవాళ్ళన్నారు కదా. అలా
ఇప్పుడు టమాటో పేస్ట్, కొంచెంసేపు ఒక మరుగు రావాలి. సో మరుగు వచ్చిన తర్వాత పెరిగేద్దాం, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా అంతే. ఓకే, మరి కాసేపు దగ్గర పడిద్దాం. ఇప్పుడు కొంచెం ఫైనల్గా పెరుగు, పులుపు. ఇది ఫినిషింగ్ లోనే వేయాలా పెరుగు? అన్నంతో ఇది ఈవెన్ రోటీతోటి కూడా బాగుంటుంది. రోటీతో కూడా బాగుంటుంది. ఎందుకు అన్నీ బాగుంటాయి. స్మెల్ అంతా ఇప్పుడు దానికి పడుతుంది. ఆ ఫ్లేవర్ దిగాలి. మామూలుగా పుదీనా కొత్తిమీర వేడి మీదే ఇదైపోతాయి. పుదీనాలో మళ్ళీ కొత్తిమీరలో కాడలే బాగుంటాయి, దానిలోనే ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. అంతే. సరిపోయింది, ఆఫ్ చేసుకుని మటన్ కాంతి రెడీ. థ్యాంక్ యూ. మటన్ కాంతి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మటన్ కాంతి తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ స్టాక్, కారం, ధనియాల పొడి, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మటన్ కాంతి రెడీ. మటన్ కాంతి, కాంతివంతంగా ఉన్న మటన్. బ్రైట్గా ఉన్నది కదా. మీరు తినరా? తింటా. మీరు తింటుంటే ఆనందంగా చూసి తింటా. అబ్బా, ఆనందపడ్డది చాలు, తినండి. అచ్చం అసలు మన తెలుగు రుచి ఘాట్ అలా దిగింది అనమాట. వెరీ గుడ్. కాంతి అన్నారు కానీ నిజంగానే చాలా కాంతివంతంగా ఉంది. కానీ బట్ చాలా బాగుంటుంది. అంటే కారం ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజ్ అనగానే కొంచెం ఘాటు మసాలా పంచి ఉండాలి అనుకునే వాళ్ళందరూ డెఫినెట్గా చేసుకొని తినచ్చు. చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఆకుకూరలు ఆరోగ్యప్రదాయని అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. సీజనల్గా దొరికే ఆకుకూరలు ప్రతిరోజు ఏదో ఒకటి మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండుగా అందుతాయి. ముఖ్యంగా ఇందులో పీచు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటుంది. అలాగే రక్త వృద్ధి జరుగుతుంది. ఇంకా మన స్కిన్ కూడా డ్రైగా ఉండకుండా బాగా మృదువుగా ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా. ప్రతిరోజు ఒక ఆకుకూర ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఏం కుకింగ్. ఏం కుకింగ్. హలో. హలో, మీ పేరు? హరిత. హరిత. ఎక్కడి నుంచి? పటాన్చెరు. సో చదువుకుంటున్నావు? ఎస్ మ్యామ్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏం అవ్వాలనుకుంటున్నావు? యాక్చువల్లీ షెఫ్ అవ్వాలనుకుంటున్నావు. సో నీ ఇంట్రెస్టా ఇంట్లో పేరెంట్సా? నా ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఆ స్టెప్కి వెళ్దాం. ఓకేనా? ఓకే. సో రెడీయా మరి వంట చేసేయడానికి? ఎస్ మ్యామ్. సో చేస్తూ ఉంటావా ఇంట్లో? ఎస్ మ్యామ్. చేస్తుంటావు. సో ఇక్కడ ఏం వంట చేస్తావు? ఇక్కడ ఇప్పుడు కస్టర్డ్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కస్టర్డ్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, సేమియా 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పుచ్చకాయ గింజలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అన్నీ వచ్చినట్టుగా స్టార్ట్ చేద్దాం. ఎస్ మ్యామ్. ఓకే. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదాం. సో నీకేవి ఇష్టం? స్వీట్స్ ఇష్టమా? అందుకే స్వీట్తో స్టార్ట్ చేసావా? సో స్వీట్స్ అన్నీ నేర్చుకున్నావా?
ఎస్ మ్యామ్. అయితే బేకరీ ఐటమ్స్ కూడా చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటాను, స్వీట్స్ ఇష్టం అన్నావు కాబట్టి. ట్రై చేస్తున్నా మ్యామ్, బట్ చేయాలి. అదే అంటే మన ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ మీద ఏమవుతుందంటే ఇంకొంచెం పట్టు పెరుగుతూ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీద ఎక్కువ. చాలామంది బేకరీ ఐటమ్స్ కష్టం అన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అది. సో ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావా వంటకి? ఎస్ మ్యామ్. చేస్తావా? సో మీ ఇంట్లో ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? నేను ఒక్కదాన్ని. కమ్మాయినా? ఓ, అయితే అల్లరి చాలా ఎక్కువే ఉంటుంది. అంతేం లేదు మ్యామ్, కాలేజ్కి వెళ్ళడం టైం అంతా కాలేజ్ సైడే సరే అదే సరిపోతుంది, చదువుకోవడం కాలేజ్ ట్రావెలింగ్కి సరిపోతుంది. బట్ ఏదైనా అమ్మా నాన్నలకైతే అల్లారి ముద్దుగా ఉండే నువ్వు ఒకదానివే కదా. ఇది ఇప్పుడు సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సేమియా కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. సో పండుగ వస్తే ఇంట్లో స్వీట్స్ ఏమైనా చేస్తావా? ఎస్ మ్యామ్, చేస్తాను. అదేగా, సూపర్. అయితే ఎందుకంటే అమ్మ పూజకి కావాల్సిన సర్దుకోవడం హెల్ప్ ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి నువ్వు మెల్లగా స్వీట్స్ అవన్నీ చేయొచ్చు నైవేద్యానికి. ఎస్ మ్యామ్. ఎన్నింటికి వెళ్తావు కాలేజ్కి? నాకంటే ట్రావెలింగ్కి టైం పడుతుంది కాబట్టి 6:30కి అలా స్టార్ట్ అవుతుంది. 6:30 అంటే ఎన్ని అవర్స్ అవుతుంది నీకు వెళ్ళడానికి? 2 hours. 2 hours కాలేజ్కి వెళ్ళడానికి? అంటే రోజు ట్రావెల్ చేస్తావా? అమ్మా, అంటే 2 hours వెళ్ళడానికి రావడానికి 2 hours? 4 hours. కాలేజ్ ఎన్ని అవర్స్? కాలేజ్ 9 to 3. 9 to 3. 9 o'clock కాలేజ్ అంటే 6:30 కల్లా బయలుదేరుతావు. సో 3 o'clock అయితే కొంచెం ఫ్రెండ్స్తో ముచ్చట్లు కొంచెం అలా చిట్చాట్ అన్నీ అయిన తర్వాత ఓ 4ంటికి బయలుదేరిన 6, 7 మళ్ళీ ఇంటికి వచ్చాక చదువుకోవడాలు అవి ఉంటాయా? లేదు మ్యామ్, ఇంకా తిని పడుకోవడం. అమ్మా, సో అలా గడిచిపోతూ ఉన్నాయి రోజులు కదా. ఎస్ మ్యామ్. సాటర్డే సండే హాలిడే ఉంటుందా? సాటర్డే సండే హాలిడే. సాటర్డే సండే హాలిడే. అమ్మా, ఇప్పుడు ఫ్రెండ్స్తో ట్రిప్లో ఏమైనా ప్లాన్ చేస్తావా? లేదు మ్యామ్, రికార్డ్ వర్క్స్ ఏమన్నా అలా ఉంటాయి అట్లాంటివి ఉంటే జనరల్గా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంటే ఈరోజు సరదాగా సినిమాకి వెళ్దాం అప్పుడప్పుడు వెళ్తాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి, లేదా ఫ్రెండ్స్ మీ ఇంటికి రావడం కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అలాగా ఎస్. స్లీప్ ఓవర్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా. అయిపోయినట్టేగా. ఎస్. ఇప్పుడు దీన్ని కూడా సైడ్లో తీసేసుకుందాం. దీంట్లోకి నెక్స్ట్ కొంచెం పాలు తీసు. సరిపోతాయా ఇంకా కావాలా? ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. కొంచెం మరగాల ఇవి. కొంచెం మరిగిన తర్వాత అవి మనం ఇప్పుడు వేయించిన వేసుకుంటే కొంచెం టేస్ట్కి టేస్ట్ వచ్చి ఇంకా దాంతో పాటు ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే, కాసేపు మరగనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు యంగ్ కుకింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్కి SMS చేయండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిల్క్లో వేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిసిపోయినట్టునా? కలిసిపోయింది. పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో ఏమైనా వేయాలా? ఇప్పుడు కొంచెం ఇది వేయించి పెట్టుకుని సేమియా వేసి సో ఇది ఉడకాలి. కొంచెం లైట్గా ఉడికేటప్పుడు మనకి ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. పంచదార వేసుకుందాం. దీంట్లోకి బెల్లం వేసి ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది పాయసంలోకి షుగర్ అయితేనే కొంచెం బాగుంటుంది. పంచదార అయితే టేస్ట్ పరంగా బాగుంటుంది, బెల్లం అయితే కొంచెం బాగోదు. ఓకే, అయితే మనం పంచదారతో చేసేసుకుందాం.
కస్టర్డ్ పాయసం కాబట్టి మనకి బెల్లం కంటే పంచదారతో అయితేనే బాగుంటుంది. సో అలాగే చేద్దాం. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు రెసిపీ? నేనే ఓన్గా అంటే యూట్యూబ్లో చూడడము చూసి అలాగా. సో అలా ట్రై చేస్తూ ఉంటావు. ఇష్టం. సూపర్. పంచదార కూడా కరిగినట్టుంది. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేయించిన జీడిపప్పు, fruits. కిస్మిస్, బాదం. అలానే ఇది గుమ్మడి గింజ. పుచ్చకాయ గింజలు అవి, గుమ్మడికాయ గింజల. బాగుంది చూడ్డానికి. మనకి వంట వస్తే మనకు మనం చేసుకుని తినచ్చు. ఒకవేళ మనం చేసుకుని తినడానికి మనకు చిరాగ్గా ఉందంటే ఎవరైనా చేసి పెట్టినా కూడా చక్కగా తింటూ ఉంటాం కదా. సో ఇంట్లో అమ్మ నీకు ఇష్టం స్వీట్స్ అవన్నీ చేస్తూ ఉంటారా? నేనే చేసుకుంటా. నువ్వే చేసుకుని తినే. సూపర్, ఇది అద్భుతం. సో అమ్మకి నాన్నకి పెడతావా మరి? లేదా అమ్మో నేనే చేసుకున్నా నా వంట అని చెప్పి నువ్వే తినేస్తావా? అలా ఏం లేదు. నువ్వు పెడతావు అయితే? పెడతా. ఓకే. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అంటే మిల్క్లో పౌడర్ మనం పాలల్లో కలుపుకున్నాము, అది వేసుకుంటాం ఇక్కడ. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. కొంచెం మరి ఎక్కువసేపు కూడా ఉడికిస్తే అంటే కస్టర్డ్ది గడ్డలు గడ్డల్లాగా అయినా అవుతుంది కొంచెం. సో ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది. ఓకే, అయితే మరి కాసేపు దగ్గర పడిద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. కస్టర్డ్ పాయసం రెడీనా? థ్యాంక్ యూ. కస్టర్డ్ పాయసం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసిద్దామా? కస్టర్డ్ పాయసం తయారీ విధానం: పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ గింజలు, కస్టర్డ్ మిశ్రమం వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, కస్టర్డ్ పాయసం రెడీ. కస్టర్డ్ పాయసం స్వీట్తో ప్రారంభించండి. ఓకే, చూసారా, నా కోసమే జీడిపప్పు రెడీగా ఉన్నట్టు. కొంచెం కస్టర్డ్ ఫ్లేవర్ ఉంటే కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్నది అంతే. సో కస్టర్డ్ ఫ్లేవర్ ఏంటంటే ఇంకొంచెం యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అంటున్నారు. కావాలంటే అది కొంచెం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ తగ్గట్టు ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. దగ్గు, జలుబు లాంటివి కనుక మొదలైతే తొందరగా వదలవు. మందులు ఎన్ని వాడుతున్నా కూడా రిలీఫ్గా ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా తేనె తీసుకుని అందులో కాస్త ఆవపిండి వేసుకుని రోజులో కొద్దిగా 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ వంట ఏం చేస్తాం? సోయా ఎగ్ కట్లెట్. సోయా ఎగ్ కట్లెట్. ఓకే, సోయా ఎగ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సోయా ఎగ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిల్ మేకర్ని అంటే వేడి నీళ్ళైనా పెట్టని కొంచెం సేపు అయినా ఉడకబెట్టి మొత్తం వాటర్ మొత్తం తీసేసుకోవాలి. అంటే వేడి నీళ్ళు వేసి తీసినా ఓకే, లేదా కొంచెం ఉడికించినా ఓకే. ఓకే, దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టిన మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఉడికించిన కోడిగుడ్లు. కోడిగుడ్డున దీంట్లో ఎల్లో అనేది తీసేసుకోవాలి. పచ్చిసొన తీసేసి తెల్ల మాత్రం ముక్కలు కట్ చేసేసుకున్నావు సన్నగా. ఎస్. దీన్ని దీంట్లోకి తీసుకోవాలి. చిన్నగా తరిగిన ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోకి గరం మసాలా, కొంచెం కారం, ఉప్పు టేస్ట్కి, అలాగే కొంచెం పసుపు. ఇంకా దీంట్లో కావాలంటే మీరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, నూనె. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకుందాం. పొడిగా నెల కలిపేసుకోండి, నీళ్ళేం అవసరం లేదు దాంట్లో. అంటే దీన్ని ఇప్పుడు మనము కట్లెట్స్ లాగా చేసుకోనికే ఏమంటారు, ఎగ్ని తీసుకోవాలి, ఒక రా ఎగ్ని, అంటే బైండింగ్ అవ్వడానికి. దీంట్లోకి కొంచెం ఎగ్ని బీట్ చేసుకోవాలి, ఎగ్ వైట్ ఇంకా ఎల్లో కూడా, పసుపు కూడా. కలిసిపోయిందా? ఇది ఇంకా కొంచెం బైండింగ్కి కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఎగ్ వేసుకోవచ్చు. పల్చగా అయిపోతే, ఒకవేళ పల్చగా అయిపోతే మనము శనగపిండి అయినా కార్న్ఫ్లవర్ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కట్లెట్ షేప్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి, విరిగిపోకుండా. ఇక్కడ నూనె వేయాలా? అంటే దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇది విరిగిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుంటున్నాము. సో నూనె అయినా? ఎస్. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ లోపల సైడ్ నుంచి ఇంకోటి చేసేది. దీనికి ఏదైనా చట్నీ అన్న ఉంటే బాగుంటుందా? సాస్ చట్నీ అంటే టమాటో కెచప్ అట్లా యూస్ చేస్తాం కదా, అట్లా కూడా చూసుకుని తినచ్చు టమాటో కెచప్ తోటి. సో ఇవి 2 పక్కల వేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక చిట్కా. పంటి నొప్పి అనేది మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. పన్ను నొప్పితో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా లవంగం తీసుకొని నొప్పిగా ఉన్న పన్ను మీద పెట్టుకొని అదిని పెట్టి ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే పన్ను నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సోయా ఎగ్ కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ. సోయా ఎగ్ కట్లెట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? సోయా ఎగ్ కట్లెట్ తయారీ విధానం.
నానబెట్టిన మిల్ మేకర్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా కోడిగుడ్డు ఉడికించి పచ్చసొన తీసి ముక్కలుగా చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్లా చేసుకోవాలి. ఆపై వీటిని ప్యాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సోయా ఎగ్ కట్లెట్ రెడీ. సోయా ఎగ్ కట్లెట్. ఉప్పు కారం ఉన్నది, కొంచెం సోయా, సమ్ ఫ్లేవర్, అంటే బ్లాండ్గా ఉన్నది, కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. ఎగ్ ఉన్నది కానీ సరిపోలేదు మోతాదు, ఇంకొంచెం అన్ని పడి ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. ఓకేనా? స్టిల్ లాట్ ఆఫ్ అంటే ఇంప్రూవ్మెంట్ కొంచెం కావాలి. ఓకే సార్. సో ఇంకెలాగ ఫ్యూచర్ షెఫ్ కాబట్టి మెల్లమెల్లగా అన్ని నేర్చుకుంటుంది. ఓకే ఓకే. సో నీకు తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్త కర్పూరం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకుని ఇంట్లో అక్కడక్కడ కనుక చల్లుకుంటూ ఉన్నట్లయితే ఇల్లంతా చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో అయితే చీమలు, ఈగలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. జపాన్కి వెళ్తాం. వసాబీ చికెన్ సాలడ్. వసాబీ చికెన్ సాలడ్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. చూసేద్దాం మరి. ఇప్పుడు వసాబీ ఎప్పుడైనా స్మెల్ చేశారా, తిన్నారా? ఇప్పుడు మీరు చూపిస్తారుగా. ఓకే. వసాబీ చికెన్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. వసాబీ చికెన్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వసాబీ సాస్ 1 టేబుల్ స్పూన్, చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ 1, టమాటోలు 2, ఎల్లో క్యాప్సికమ్ 1, లెట్యూస్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. వసాబీ పేస్ట్ అన్నమాట. వసాబీ పౌడర్ కూడా వస్తుంది. ఓ, సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తాయి. ఎస్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓ, అయితే ఓకే. సో ఫస్ట్ నూనె, చికెన్ బోన్లెస్, దీంతో వెల్లుల్లి. ఓ, అచ్చంగా గుడ్లు గుడ్లుగానే వేసేస్తున్నారు వెల్లుల్లి గుడ్లు. అప్పుడు రోస్ట్ అవుతే మీకు సాలడ్లో తినేప్పుడు బాగుంటుంది. అదనమాట. ఆలివ్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి అంతే. ఎందుకంటే దీన్ని ఇప్పుడు వసాబీ కలుపుతాం, దానివల్ల మీకు అంటే వసాబీలో ఉప్పు ఉంటుందా? ఉండదు, ఆ టేస్టే వేరే ఉంటుంది. ఓహోహో, ఓకే. మీరు లాలా అంటే అదే. అది కుక్ అవనండి. దీని లోపల మనం సాలడ్ రెడీ చేద్దాం. ఇది ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. ఐస్బర్గ్ లెట్యూస్. లెట్యూస్లో రకాలు ఉన్నాయి. రోమైన్ ఉన్నది, బోస్టన్ లెట్యూస్ ఉన్నది, రాకెట్ లెట్యూస్ ఉన్నది, చాలా రకరకాలు. సో ఇది కామన్గా దొరికేది ఐస్బర్గ్ లెట్యూస్. ఓకే, ఇది రెడీ అయిపోయింది. స్లో చేసుకుందాం, కొంచెం చల్లారనండి, ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్. మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మళ్ళీ వసాబీ మట్టుకు చికెన్లోనే వేస్తారు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు అన్ని దాంట్లో కలిపితే ఘాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వసాబీ అనేది కూడా క్వాంటిటీ మరి ఎక్కువ వేసేసుకోకూడదు, కొద్దిగా. అవును,
ఎందుకంటే మార్కెట్లో మీకు ఒరిజినల్ దొరకడం కొంచెం కష్టం, ఎందుకంటే జపాన్ నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేసి రావాలి ఇక్కడ. ఓకే. ఆ ఫ్రెష్నెస్ ఇప్పుడు ఆ రూట్ అన్నమాట, అది మీరు రుద్దితే మీరు పక్కన నుంచోలేరు, అంత ఘాటు ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. మీకు వాసన ఏం తెలియపోతే కూడా వసాబి తీసుకొచ్చి ఇలా చూపిస్తే తుమ్ములు. స్ట్రాంగ్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను కిచెన్ లో నాకు తెలియదు ఇలాగే షెఫ్ ఇలా ఏంటంటే ఇలా జార్లో మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, అలా తీసి ఇలా స్మెల్ చేయడం, చాలా గట్టిగా పీల్చాను, పీలిస్తే అంతే తుమ్ములు అక్కడ అంత స్ట్రాంగ్ అన్నమాట. అయితే జపాన్ లో ఉండే వాళ్ళకంతా ఇది ఈజీగా దొరికేస్తుంది కాబట్టి. బేసిక్లీ వసాబి ఎందుకు వాడతారంటే రా ఫిష్ ని అది తినేప్పుడు అది పైన రాసుకొని తింటారు. ఇంత ఫిష్ పైన రా ఫిష్ పైన అలా రాసి ఆ సూషి చేస్తారు. దాంతో తింటుంటే మీకు ఆ వేడికి మీరు నవ్వులుతారు కదా, అది ఆ వసాబి తోటి మీరు తినేప్పుడే కుక్ అయిపోతుంది లోపలికి. అంటే వసాబిలో వేడి అంత ఉంటుంది, అంత వేడి. ఇప్పుడు ఆవు పిండి ఎంత వేడి, అలాగా వసాబి 10 times వేడి అన్నమాట. అంత ఘాటు ఉంటుంది. సో దానికి ఆ రా ఫిష్ తోటి వసాబి ఇచ్చేస్తారు. తింటుంటే అది అవన్నీ ఆ పచ్చిది మీరు తింటుంటే వేడికి కుక్ అయిపోతుంది. చాలా విషయం ఉందండి, ఫస్ట్ టైం తెలుస్తుంది నాకు ఇది. నాతో పాటు చాలా మంది వ్యూవర్స్ కి ఇప్పుడు తెలిసి ఉంటుంది ఈ విషయం కూడా. ఓకే. సో లెట్యూస్ ఫస్ట్ ఇలా పరుచుకుందాం మంచిగా. దాని తర్వాత క్యాప్సికమ్. మీరు ఎలాగ డెకరేషన్ చేసుకోవాలో చేసుకోవచ్చు. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నో బౌండరీస్, యువర్ క్రియేటివిటీ. ఎస్. సాలెడ్కి ఎప్పుడు చాలా వరకు అలాగే ఉంటుంటుంది కదా, తినేవాళ్ళు ఒక వాళ్ళ అదృష్టం మీద ఉంటుంది అంతే. ఎన్ని కాదని అనేది మీరు యూ గాట్ దట్ ఇన్నర్ ఫీలింగ్ కదా, హెల్దీ. మీరు సింపుల్ గా డ్రెస్సింగ్ అయ్యి వేసుకోండి. యాక్చువల్ డ్రెస్సింగ్ వేసుకోవడం కూడా తప్పు. లైక్ మయోనైస్ డ్రెస్సింగ్, అదేంటి మయోనైస్ దేంట్లో నుంచి, ఎయిదర్ ఎగ్ ఆర్ ఫ్రమ్ ద ఆయిల్. సింపుల్ గా మీరు ఆలివ్ ఆయిల్ గార్లిక్ వేసుకోండి, మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లోపల వేసుకోండి, లేకపోతే పెరుగు వేసుకోండి, మజ్జిగ చేసుకోండి, కొంచెం లైట్గా వేసుకోండి. హెల్దీ వే చెప్తున్నారు. ఇంకా కొంచెం సాల్ట్ కూడా తగ్గించుకోవచ్చు. సాల్ట్ వల్ల యూ గెట్ బ్లడ్ ప్రెషర్ అవుతుంది. సాల్ట్ తక్కువ వేసుకోండి, యూస్ పింక్ సాల్ట్, వెరీ గుడ్. ఎస్, అది ఓకే. సో చాలా చిట్కాలు కూడా చెప్పేశారు రావు గారు, కాబట్టి అలా కూడా ఫాలో అయిపోయి. ఎస్. సో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా, అలాగే ఆనియన్స్, ఉల్లిపాయలు స్ప్రెడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని కొంచెం ఆలివ్ ఆయిల్ లైట్గా డ్రెస్సింగ్ మీకు డ్రై కాకుండా బాగుంటుంది. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఈ వసాబి నేను చెయ్యి యూస్ చేసుకుంటే బెటర్ అనుకోండి, బాగా కలుస్తుంది. సో వసాబీ చికెన్ సాలడ్ రెడీ. థ్యాంక్ యూ. వసాబీ చికెన్ సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వల్ల మరొకసారి చూసేద్దామా? వసాబీ చికెన్ సాలెడ్ తయారీ విధానం. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి చికెన్, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి వేయించాలి. చికెన్ మిశ్రమంలో వసాబీ వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో లెట్యూస్, ఎల్లో క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వసాబీ చికెన్ సాలెడ్ రెడీ. వసాబీ చికెన్ సాలెడ్ అంటే స్మెల్ కంట తింటున్నప్పుడు ఘాటు ఉన్నాయి కదా. నేను ఇంకా అతి ఉత్సాహంగా ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. నేను ఘాటు ఉంటుంది, ఎంత వేసాను. అవును, ఘాటు చాలా బాగానే ఉంది. ఎలాగా ఆవాలు ఘాటు లాగా ఉంటుంది. అవును, నిజంగానే. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఏముంది ఇంత చికెన్కి అంత వేసుకుందామని ఉప్పు కారం వేసినట్టు మాత్రం అనుకోవద్దు.
సో జాగ్రత్తగా మోతాదు కొంచెం తగ్గించుకునే వేసుకోండి. కావాలంటే వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇబ్బంది పడి అంటే తలలోకి ఎక్కినట్టు ఉంటుంది. ఒక్కసారి నిజంగా నాకు అలాగే అనిపించింది. కాబట్టి తక్కువ మోతాదులోనే వేసుకోండి, ఎందుకంటే మనం కొత్త అది ట్రై చేయడం కాబట్టి. సో తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ రావు గారు. సాబీ చికెన్ సాలడ్. ఎస్, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇటీవలి కాలంలో మన కళ్ళని కంప్యూటర్ తెరకే ఎక్కువగా అంకితం చేస్తున్నాము. అంటే ఎక్కువగా కంప్యూటర్ మానిటర్ చూస్తున్నాము, అలాగే సెల్ ఫోన్స్ చూస్తున్నాము. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ అవ్వడము, ఇలా రకరకాలుగా కంప్యూటర్లు ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు కాస్త మసకబారుతున్నాయి. అంటే చిన్న వయసులోనే ఐసైట్ వచ్చేస్తోంది. ఇలాంటి వారు చదువుకునేటప్పుడు ఈ జాగ్రత్త కనుక పాటించినట్లయితే చాలా వరకు ఐసైట్ లాంటివి రాకుండా ఉంటాయి. అదేంటి అంటే, మనం చదువుకునే ప్లేస్లో లైట్ మన కళ్ళ మీద పడకుండా వెనకాల నుంచి మన బుక్స్ మీద కానీ మన మీద కానీ లైట్ పడేటట్లుగా పెట్టుకుని చదువుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు కళ్ళు అలసటకు లోనవ్వకుండా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ మటన్ కాంతి. సో మటన్ అందరూ అనుకుంటారు అందరూ అవాయిడ్ చేసుకోవాలి అనేసి. సో మటన్ ఎప్పుడైనా ఎవరైనా ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్, హెల్త్ కండిషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే అది తొలగించుకోవాలి. సో అయితే నార్మల్ పేషెంట్, అయితే నార్మల్ వాళ్ళు ఉంటారో మటన్ అనేది సేఫ్గా 70 grams వరకు తీసుకోవచ్చు. టమాటో పేస్ట్. సో టమాటో పేస్ట్లో మనకి ఎక్కువగా లైకోపీన్ అనే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలో ఎప్పుడైనా పొల్యూషన్ ద్వారా మనకి శరీరంలో మలినాలని పేరుకుపోతాయి. సో అలాంటివి తొలగించడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సహాయపడుతుంది అనమాట. సో అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఉడికించిన రూపంలోనే టమాటో అనేది తీసుకుంటూ ఉండాలి. అప్పుడైతే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది ఒంటికి పడుతుంది. సో దీంట్లో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 యాడ్ చేసుకున్నాం. సో రెండిట్లో నుంచి కూడా మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మెటబాలిజం. సో ఈ మెటబాలిజం అంటేనే కూడా మనకి జీవక్రియను అనేది కూడా పెంచుతుంది. సో ఈ రెండిట్లో నుంచి కూడా మనకి డయాబెటీస్ అనే కంట్రోల్లో తీసుకొస్తుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మటన్ కాంతి అనేది కూడా అంటే న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఉండే ప్రోటీన్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ లభిస్తాయి కాబట్టి సో పోర్షన్ సైజ్ అనేది కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ పాయసం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. సో కస్టర్డ్ పౌడర్ అనేది ఒక ప్రాసెస్డ్ పౌడర్ కాబట్టి సో దీంట్లో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా లభించవు. సో వీటిలో కేవలం మనకి ఎక్కువగా లభించేది కార్బోహైడ్రేట్ కంటెంట్ మాత్రమే. సో ఈ కార్బోహైడ్రేట్ నుంచి మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది లభిస్తుంది. సేమియా. సో సేమియాలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కంటెంట్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా లభిస్తుంది. పాలు. సో పాలల్లో ఒక మంచి కాంబినేషన్గా మనకి కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు, మాంసకృతులు, మంచి పదార్థంతో పాటు మనకి కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటేనే మనకి ఈ పాలు అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో లేకపోతే నార్మల్ ఉన్న వాళ్ళు పాలు అనేది ఎప్పుడు మనకి ఫోకస్ చేయాలి కాల్షియం లెవెల్స్ అనేది మనం రీచ్ అవ్వడానికి. డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. సో దీంట్లో మనకి డ్రై ఫ్రూట్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫ్యాట్స్ వల్ల మన గుండె ఆరోగ్యానికి కానివ్వండి, మెదడు ఆరోగ్యానికి కానీ ఉపయోగపడుతుంది. పంచదార. సో పంచదారలో కూడా మనకి ఇది ఒక ఎంటీ క్యాలరీ ఫుడ్ అనమాట. సో వీటిలో ఎప్పుడైనా మనకి క్యాలరీస్ అనేది ఎక్కువగా లభిస్తాయి, కానీ వాటిలో మనకి ఎలాంటి పోషక విలువలు లభించవు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కస్టర్డ్ పాయసం అనేది మనకి ఎక్కువగా షుగర్ స్వీట్ రెసిపీ కాబట్టి దీంట్లో షుగర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. సో దీంట్లో ఎలాంటి పోషక విలువలు లభించవు కాబట్టి ఇలాంటి పోర్షన్ సైజ్ అని కొంచెం చూసి తీసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా తీసుకుంటే సరిపోతుంది. సోయా ఎగ్ కట్లెట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్. సో ఎగ్ మనందరికీ తెలిసిందే ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అని. సో దీంట్లో కూడా మనకి ప్రోటీన్తో పాటు మనకి కొలెస్ట్రాల్, వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా లభిస్తాయి అన్నమాట. సో అందరూ కొలెస్ట్రాల్ ఉందనేసి పచ్చడి అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సో ఎవరైతే హార్ట్ పేషెంట్స్, ముఖ్యంగా ఎప్పుడైనా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మాత్రమే పచ్చ భాగంని అవాయిడ్ చేసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా ఉన్న హెల్దీ హ్యూమన్ బీయింగ్ మాత్రం సేఫ్గా మనం ఒక మంచి కంప్లీట్ హోల్ ఎగ్ అని తీసుకోవచ్చు. మీల్ మేకర్. సో మీల్ మేకర్లో కూడా మనకి మంచి ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మనది ఫోకస్ చేయాల్సింది ఫైబర్ కంటెంట్. సో ఈ ఫైబర్ అనేది మన ఫుడ్లో తక్కువగా ఉండడం వల్లే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి,
ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో గ్యాస్ కానివ్వండి, బ్లోటింగ్, ఇలాంటి సమస్యలు అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేది మనం కంపల్సరీగా డైట్లో యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా, ఈ చాట్ మసాలా కూడా మనకి కొంచెం సోడియం అంటే ఒక చట్పట అనేది టేస్ట్ ఇస్తుంది. దీంట్లో కూడా మనకి ఎక్కువగా సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సోయా ఎగ్ కట్లెట్ అనేది ఒక మంచి హై ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవాలి. వసబి చికెన్ సలాడ్, దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి వసబి. సో వసబిలో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లభిస్తాయి అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. మన శరీరం ఎప్పుడైనా వాపు కానీ నొప్పి అనేది ఉన్నప్పుడు తొలగించడానికి కూడా సహాయపడుతుంది. చికెన్, సో బోన్లెస్ చికెన్లో మనకి ఎక్కువగా లభించేది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో వీటిలో మనకి 0 అండ్ ఫ్యాట్స్ ఉంటుంది. సో ఓన్లీ ప్రోటీన్ అనేది లభిస్తుంది. టొమాటో, సో టొమాటోలో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఒక ప్రాపర్టీస్ వల్ల మన ట్యూమర్ సెల్స్ అనేది పెంచకుండా నివారిస్తుంది. ఎల్లో క్యాప్సికమ్, సో ఎల్లో క్యాప్సికంలో కూడా మనకి ఒక ఆరెంజ్లో ఉన్న దానికంటే ఎక్కువ వైటమిన్ సి అనేది లభిస్తుంది. సో ఇలాంటి ఒక బెల్ పెప్పర్స్ అనేది మన డైట్లో యూస్ చేసుకుంటే కనుక మన మెటబాలిజం, మన జీవక్రియ అనేది కూడా పెరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అప్పడాలు కానీ బిస్కెట్స్ కానీ కాస్త గాల్లో ఎక్కువసేపు ఉంచేసినట్లయితే మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక భద్రపరుచుకున్నట్లయితే తిరిగి అవి బాగా క్రిస్పీగా తయారవుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.